నాగబాబు జనసేన విజయం వెనుక ఉన్న కీలక శక్తి. పార్టీ శ్రేణులను సమన్వయపరుస్తూ జనసేన కోసం అహర్నిశలు కష్టపడ్డారు. ఎన్నో సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో టికెట్ త్యాగం చేసిన నాగబాబుకు కూటమి సర్కార్ ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించింది. అయితే సీఎం చంద్రబాబు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటామంటూ బహిరంగ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ హామీ ఇచ్చి కూడా నెలలు గడుస్తున్నా ఎందుకు ఇంకా కార్యరూపం దాల్చలేదు? నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోకుండా అడ్డం పడుతుంది ఎవరు? నాగబాబు ఈ పేరు వింటే జనసైనికులు పులకించిపోతారు. ఎందుకంటే గత దశాబ్ద కాలంగా జనసేన పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన వారిలో నాగబాబు మొదటి వరుసలో ఉంటారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్టీలో అందరికీ అందుబాటులో ఉంటూ కేడర్ను సమన్వయం చేసుకుంటూ పార్టీని ముందుకు నడిపించడంలో నాగబాబు కీలక పాత్ర పోషించారు. అంతేకాదు 21కి 21 స్థానాలు గెలిచి జనసేన బంపర్ విక్టరీ సాధించడంలో కూడా నాగబాబుది మరవలేని పాత్ర. నాయకులను కార్యకర్తలను సమన్వయపరిచే క్రమంలో అనేక మీటింగులను పెట్టి నాగబాబు దిశానిర్దేశం చేశారు. ఆయన పడిన కష్టం పార్టీలో మరెవ్వరూ పడి ఉండరు అన్నది జనసేనలో వినిపించే టాక్. ఎందుకంటే పార్టీ కోసం రేయింబవళ్లు కృషి చేసిన నాయకులలో నాగబాబుది ప్రత్యేకమైన పాత్ర. జనసేన పార్టీ రాష్ట్రంలో ఈ రోజు ఇంత బలంగా ఉంది అంటే అందుకు కారణం నాగబాబే అని జనసేన శ్రేణులంతా ముక్తకంఠంతో చెప్పేమాట. ప్రత్యర్థులను చీల్చి చెండాడుతూ పవన్కు అండగా ఉంటూ పార్టీ కోసం అనునిత్యం కృషి చేసిన నాయకుడు ఆయన. అటువంటి నాయకుడికి ప్రభుత్వంలో కీలక పదవి వస్తుందని జనసైనికులు ఎప్పటినుంచో ఆశపడుతున్నారు. సీఎం చంద్రబాబు సైతం నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటామని ప్రకటించారు. అయితే సాక్షాత్తు సీఎం ఇచ్చిన హామీ ఇంతవరకు అమలుకు నోచుకోకపోవడంపై జనసైనికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ అయిన వెంటనే నాగబాబును మంత్రి పదవిలోకి తీసుకుంటామని స్వయంగా పవన్ కళ్యాణ్తో పాటు చంద్రబాబు కూడా మీడియా చిట్చాట్లో ప్రకటించడంతో ఆయనకు మంత్రి పదవి ఖాయమనుకున్నారు. చంద్రబాబు ప్రకటన తర్వాత నాగబాబుకు శాఖలను కేటాయిస్తూ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఇప్పటి వరకు నాగబాబుకు మంత్రి పదవి ఊసే వినపడకపోవడంతో జనసేన కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒకే కుటుంబం నుంచి చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ మంత్రులుగా ఉన్నారని, నాగబాబు కూడా మంత్రివర్గంలో ఉంటే తప్పేంటి అంటూ ఇప్పటికే కొందరు జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. నాగబాబు మంచి వ్యూహకర్త, విమర్శకుడు. ప్రత్యర్థులను మాటలు, సెటైర్లతోనే దుమ్ము దులిపేయగల సామర్థ్యం ఉన్న నాయకుడు నాగబాబు. నాడు అన్న చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు అందరికంటే ఎక్కువ కష్టపడింది కూడా నాగబాబే. ఇప్పుడు జనసేనను బలోపేతం చేయడానికి పవన్ కంటే ఎక్కువగా కష్టపడ్డారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే టీడీపీ కూటమిని గెలిపించడానికి పవన్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం, సభలు నిర్వహిస్తే తనకు టిక్కెట్టు రాకపోయినా సరే 21 మంది ఎమ్మెల్యేలను, 2 ఎంపీలను గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. ఎక్కడ ఎలాంటి పొరపచ్చాలు వచ్చినా సరే రంగంలోకి దిగిపోయి సర్ది చెప్పి పరిష్కార మార్గం చూపేవారు. సమర్థవంతంగా జనసేన పార్టీని పవన్ ముందుండి నడిపిస్తే నాగబాబు వెనకుండి నడిపించారు. జనసేన ప్రధాన కార్యదర్శిగా పార్టీని బలోపేతం చేశారు నాగబాబు. జన సైనికులు, వీర మహిళలకు నేనున్నానంటూ భరోసా కల్పించారు. అందరికీ అందుబాటులో ఉంటూ సలహాలు, సూచనలు చేశారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో జరుగుతున్న అన్యాయం, అవినీతి, ఇతర పాలనాపరమైన అంశాల మీద కీలక సమయాల్లో రియాక్ట్ అయ్యారు నాగబాబు. మొదటి నుంచి నాగబాబు జనసేనానికి అండగానే ఉంటున్నారు. పవన్ కళ్యాణ్పై ఎవరైనా అభ్యంతరకరమైన కామెంట్స్ చేస్తే వాళ్ల పని కాంతే. తనపై విమర్శలు చేస్తే పవన్ అయినా సైలెంట్గా ఉంటారేమో గాని నాగబాబు అలా కాదు, గట్టిగా సమాధానం చెబుతారు. ప్రత్యర్థుల విమర్శలకు బుద్ధి చెప్పినట్లుగా కౌంటర్ ఇవ్వడంలో నాగబాబుకు తిరుగులేదు.
ఓవైపు పార్టీని సమన్వయపరచడం, ఇంకోవైపు బలోపేతం చేయడం. అదేవిధంగా ఈ ఎన్నికల్లో జనసేన 100% స్ట్రైక్ రేటుతో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించడంలో కీరోలు పోషించిన నాగబాబును ఎమ్మెల్సీ పదవి వరించింది. ఇక రావాల్సింది మంత్రి పదవే, అది కూడా సీఎం ఇచ్చిన హామీ. రెండు 2024 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ సీటు, ఆ తర్వాత రాజ్యసభ సీటు నాగబాబు త్యాగం చేశారు. త్యాగాలు ఆయనకు కొత్త కాదు, పదవుల కోసం పాకులాడే మనిషి కాదు. అయితే నాగబాబుకు మంత్రి పదవి కల్పించలేకపోతే అది మెగా అభిమానులతో పాటు జన సైనికుల్లో వ్యతిరేకతకు దారితీస్తుందని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. అందులోనూ సాక్షాత్తు సీఎం ఇచ్చిన హామీ కావడంతో ఖచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుందని అంటున్నారు. లేని పక్షంలో అది చంద్రబాబుతో పాటు టీడీపీపై తీరని ఎఫెక్ట్ చూపిస్తుందని అంటున్నారు. చూడాలి మరి నాగబాబుకు ఇచ్చిన హామీ అమలయ్యేది ఎప్పుడు అన్నది.